Dr. Kulkarni, I have come from Bangalore. Nakanta sariga Telugu radu, but still I can manage. But today I am very happy to address in Hyderabad because many of you can manage in Hindi as well, right? Okay. మార్నింగ్ నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి మనం ఉన్నాము. డిఫరెంట్ మెసేజ్ కూడా సత్య మాస్టర్ డాన్స్లో మనకి ఇచ్చారు. బట్ నౌ ఐ హ్యావ్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ఫ్రమ్ ద టీచింగ్ సెక్టార్ ఆర్ ది స్టూడెంట్స్. మీరు కాలేజ్లో ప్రిన్సిపాల్స్ ఉండొచ్చు, మేనేజ్మెంట్ హెడ్స్ ఉండొచ్చు, లెక్చరర్స్, టీచర్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి ఒక చిన్న గ్రేట్ న్యూస్. లంచ్ అయితే ఉంది, దట్ ఈస్ అ డిఫరెంట్ గుడ్ న్యూస్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ వన్ మోర్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఎస్పెషలీ బయట ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీరందరూ ఇక్కడ ఎందుకు కలిసాము, వాట్ ఈస్ ద రీజన్, అదందరికీ తెలుసు, కరెక్ట్? వీ ఆల్ నో వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2020 January. స్పందన హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హర్ ఫిజికల్ బీయింగ్ నుంచి, దైహికంగా మన మధ్యలో లేదు, బట్ షీఈస్ ఇన్ ఆల్ అవర్ ఎమోషన్స్. ఈరోజు మనం కలిసామంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్. బట్ ఏదైతే ఒక డిసిజన్ తీసుకొనిందో, రాంగ్ డిసిజన్, రైట్ డిసిజన్ ఆ చర్చలు జరిగినాయో, దెన్ వీ టుక్ ఏ డిసిజన్. ఇలాంటి పరిస్థితి వేరే ఫ్యామిలీస్లో రాకూడదు అని స్పందన ఈడ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, నౌ ద గుడ్ న్యూస్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్, వినండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సూసైడ్స్, దాన్ని ప్రివెన్షను, స్ట్రెస్ మేనేజ్మెంటు. బియాండ్ దిస్ ఇస్ స్పందన ఫౌండేషన్ ఈజ్ గోయింగ్ టు ఆపరేట్ ఆల్ ఓవర్ ఇండియా. ఈరోజు గుంటూరు నుంచి స్టార్ట్ అయింది ఒక సంస్థ, హైదరాబాద్లో ఈరోజు ప్రోగ్రామ్ చేస్తుంది. వచ్చే రోజులో బెంగళూరు, బాంబే, ప్రతి ఒక్క చోటు ఈ ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ద గుడ్ న్యూస్ ఈజ్ ఎన్ అకాడమీ ఈజ్ గోయింగ్ టు బి స్టార్టింగ్ సూన్ at Hyderabad and Guntur. And this academy ఏదో ఒక ఫీజ్ ఛార్జ్ చేయకుండా ప్రతి ఒక్కరికి, నా తెలుగు ఓకే కదా, ఫర్ ఆల్ దోస్ యూత్స్ it will be giving a guidance in the form of a course, a wellness course, basically about stress management, emotions management, physical well-being, social well-being, ఇంటెలెక్చువల్ వెల్బీయింగ్, మేబీ ఫైనాన్షియల్ వెల్బీయింగ్, ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఐ విల్ టెల్ యూ ఫ్రెండ్స్, దెర్ ఆర్ మెనీ సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్స్ మీరు కాలేజ్లో నేర్చుకోనికి ఒక అవకాశం దొరకలేదు. ఇట్ వాజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్. సచ్ సబ్జెక్ట్స్ యూ విల్ బి లెర్నింగ్ హియర్. దీనికి చప్పట్లు కొట్టచ్చేమో మరి. దెర్ ఆర్ మెనీ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ లైఫ్, but you had no opportunity to learn such things. You will have an opportunity to learn here. And before you go back today, వాపస్ వెళ్ళే ముందు ఈమెయిల్ ఐడి తీసుకోండి, ఫౌండేషన్ ది ఈమెయిల్ ఐడి తీసుకోండి. యూ జస్ట్ గివ్ అన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, సార్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్ అని. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఆన్లైన్ కోర్స్. Few classes will be conducted only in the classroom, but otherwise it is going to be an online course. You have an opportunity to learn about stress management, emotions management, physical well-being. అంటే దైహికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి, మనకు జబ్బులు రాకూడదు అంటే మనం ఏం చేయాలి. So all these subjects will be covered in these courses, friends. So at this point of time I just wanted to share this, and today we have many other guests. నా చేతిలో ఇది వస్తే నేను ఎక్కువ మాట్లాడుతుంటాను. సో టుడే ఐ డోంట్ వాంట్ టు టేక్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ ఎనీ సబ్జెక్ట్స్. మేబీ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఐ విల్ డిస్కస్. వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ కోర్సెస్. ఈ వచ్చే రోజుల్లో స్పందన ఈడా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఎలాంటి సబ్జెక్ట్స్ గురించి మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ నేను ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకుంటున్నాను. లిజన్ కేర్ఫుల్లీ ఫ్రెండ్స్, ఎస్పెషలీ ఫర్ ఎడ్యుకేషనల్ హెడ్స్ ఆల్సో ఐ రిక్వెస్ట్ దెమ్ టు లిజన్ వెరీ కేర్ఫుల్లీ. Ask yourself, are you a good student? Ask yourself. గట్టిగా చెప్పే అవసరం లేదు కాబట్టి హానెస్ట్గా ఆన్సర్ ఇచ్చుకోండి. ఆర్ యు ఎ గుడ్ స్టూడెంట్? ఎనీవే, లెట్ us try to understand what is the definition of student and what type of a student we need to be. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో ఒక చిన్నగా నేను చెప్తాను. If you are a good coachable material, if you are a good teachable material, you are a good student.
చాలామంది మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, మా సార్ సరిగా మనకు టీచ్ చేయరు, మాకు వాళ్ళు లెక్చర్ సరిగా బాగలేదు, వాళ్ళు హీ ఈజ్ నాట్ గుడ్ ఎట్ ద సబ్జెక్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ బ్లేమ్ ద అపోజిట్ పర్సన్ హూ ఈజ్ స్టాండింగ్ అక్రాస్ ద టేబుల్ టు టీచర్స్. బట్ ఎ బిగ్ సబ్జెక్ట్ విచ్ వాజ్ నాట్ టాట్ ఇన్ ఎనీ యూనివర్సిటీస్, ఏ కాలేజీలో నేర్పిలేదు, హౌ టు బి ఎ గుడ్ స్టూడెంట్, హౌ టు బి ఎ కోచబుల్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యు ఆర్ కోచబుల్, ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యు ఆర్ టీచబుల్, కోచింగ్ అండ్ టీచింగ్ కెన్ హ్యాపన్. You agree with me? So one good news is this foundation is going to teach online how to be coachable and how to be teachable, friends. That is where the actual education system starts. So many such subjects will be taught here. ఈ రోజు ఓన్లీ వన్ సబ్జెక్ట్ మనం లిమిట్ చేసాము, బికాస్ టుడే ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్టరీ సెషన్. ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ స్పందన ఈడా ఫౌండేషన్. వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు డూ అక్రాస్ ద కంట్రీ? I invite each and every one of you to be a part of this movement. ఇది ఒక కదలిక ఫ్రెండ్స్, ఇది ఒక మూమెంట్. ఐ వాంట్ యూ టు బి పార్ట్ ఆఫ్ దిస్, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి అక్రాస్ ద కంట్రీ. రేపు మీకు బెంగళూరులో ఉంటుంది, బాంబే, ఢిల్లీ, అన్ని చోటు ఉంటుంది. అండ్ ఎవ్రీ యూత్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్, అండ్ ఎవ్రీ టీచింగ్ సెక్టర్ హెడ్స్ అండ్ ది టీచర్స్ అండ్ లెక్చర్స్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ మూమెంట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ టు ఎవ్రీ యూత్. సో నా తరఫు నుంచి ఎక్కువ ఈరోజు ఈ సబ్జెక్ట్ వద్దు ఫ్రెండ్స్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, దిస్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ కండక్టెడ్ బై దిస్ ఆర్గనైజేషన్. I am equally happy about the people. Listen carefully, friends. I am equally happy about the people who are actually outside the hall. They do not have even the chair. I just went across and I saw that many people standing in front of the screen which we have put, and they are honestly listening to the whole subject. A big round of applause for all those people who are standing outside and participating in this program. That shows that yes, we are the youth who are interested in knowing something new, we are interested in learning something new, friends. Dr. Garu already చెప్పారు, 63% of the Indian population carries youths, and that is the biggest asset for this country. That is the biggest asset for this country. Inka, the other face of this story, I'll tell you, it is very unfortunate. World's highest suicides, India. మీ స్టేటు, యువర్ స్టేట్ is in the 4th rank. My state is in the 3rd rank. Karnataka stands in 3rd place. Now you understand the reason why Spandana Ida International Foundation started spreading all across the country to reach every youth. It is very unfortunate today we could not accommodate. I was just talking to our MP sir and I was talking to Home Minister sir also, and Home Minister sir was telling me, Mehboob sir చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీలో మీ ప్రోగ్రామ్ పెడదామంటే విల్ మేక్ 10,000 పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్. యూ ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ దేర్. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్, ఫ్రెండ్స్. వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అని మాకు భరత్ గారు చెప్పారు. ఒక ఎంజైమ్ ఉంటుంది, అది ఒక యాసిడ్ సిక్రెషన్ స్టార్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ దట్ ద థాట్ స్టార్ట్స్, అండ్ దట్ థాట్స్ లాస్ట్స్ ఓన్లీ ఫర్ 3 months to 18 months. ఆఫ్టర్ దట్ థాట్ విల్ నాట్ బి దేర్, ఫ్రెండ్స్. ఇది ఒకవైపు ఓన్లీ సూసైడ్ గురించి అయితే, ఇంకా డిఫరెంట్ ఫిజికల్ మేనేజ్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్, సోషల్. సో దెర్ ఆర్ సో మెనీ ఏరియాస్ విచ్ విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ కమ్ అక్రాస్ దీస్ సబ్జెక్ట్స్. I welcome personally each and every one of you to get enrolled to this course and go forward with a happy life, friends. All the best. Take care. Thank you.